తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇప్పటికే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. తాజాగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందించాలనే నిర్ణయానికి వచ్చింది. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా విద్యాశాఖ కూడా కసరత్తు ముమ్మరం చేసింది. వచ్చే ఏడాది నుంచి తెలంగాణలోని అన్ని సర్కారు బడుల్లోనూ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందించేలా అడుగులు ముందుకు పడుతూ ఉన్నాయి. పీఎం పోషణ్ స్కీమ్లో భాగంగా అల్పాహారం అందించాలని చెప్పి విద్యాశాఖ సమాలోచనలు చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే నిధుల కోసం విద్యాశాఖ కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో దాదాపు 24,000 పైచిలకు ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి. 1 నుంచి 10వ తరగతి వరకు దాదాపు 19 లక్షల మంది ఉంటారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతుండగా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను కూడా ఇంప్లిమెంట్ చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. తద్వారా సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచుకునేందుకు సైతం అవకాశాలు ఉంటుందని పలువురు భావిస్తూ ఉన్నారు. ఇటీవల తమిళనాడులో ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను ప్రారంభించారు. కాగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి తమిళనాడు పర్యటనలో భాగంగా తెలంగాణలో కూడా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పుకొచ్చారు. అందుకు అనుగుణంగా విద్యాశాఖ అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. సీఎం ఆదేశాలతో పీఎం పోషణ్ స్కీమ్లో భాగంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడంపై విద్యాశాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ఫాస్ట్ విధానాన్ని అమలు చేశారు. దాదాపు నెల రోజుల పాటు ఇది కొనసాగింది. కేవలం మౌఖిక ఆదేశాలతోనే ఈ స్కీమ్ను అప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. కానీ కొద్ది రోజులకే ఈ కార్యక్రమానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత బీఆర్ఎస్ ఓడి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆపై విద్యారంగంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను, సమగ్ర అభివృద్ధిని అందించే లక్ష్యంతో తెలంగాణ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 21,000 కోట్ల వ్యయంతో 105 పాఠశాలలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ఫాస్ట్ అందించాలని నిర్ణయించింది.